హలో పీపుల్, ఈరోజు రెసిపీ రాజుగారి చికెన్ పులావ్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ఎందుకంటే 200 సబ్స్క్రైబర్స్ ఈరోజు నా ఛానల్ క్రాస్ చేసింది. 200 సబ్స్క్రైబర్స్ అంటే మీకు పెద్ద విషయమే అనిపించకపోయి ఉండొచ్చు, బట్ ఈ 200 సబ్స్క్రైబర్స్ అనేది నాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనగానే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఈ 200 మెంబర్స్లో ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్. సరే, ఇంకా మనం రెసిపీలోకి వచ్చేద్దాం. రెసిపీ వచ్చేసి రాజుగారి చికెన్ పులావ్. అసలు రాజుగారి చికెన్ పులావ్ ఏంటి? పులావ్ అని, చికెన్ పులావ్ అని పిలవచ్చుగా. అప్పట్లో రాజుల కోసం స్పెషల్గా పులావులు చేసేవారు. సో అందుకనే ఈ పులావ్ పేరు రాజుగారి పులావ్. ఈ పులావ్ని మెయిన్గా చిట్టి ముత్యాల రైస్తో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇందులో వేసే స్పైసెస్కి ఆ రైస్కి సరిగ్గా సెట్ అవుతుంది. చిట్టి ముత్యాల రైస్ అంటే నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే అవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. చిట్టి ముత్యాల రైస్ తీసుకొని కడిగి దాన్ని నానపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఆయిల్లో ఈ పేస్ట్ వేసేయాలి. తర్వాత చికెన్ని బాగా కడుక్కోవాలి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ కడిగిన చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన పని లేదు. ఏదైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నామో అందులో ఈ చికెన్ వేసేయచ్చు. అది కొంచెం ఫ్రై అయినాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఈ రెసిపీకి స్పైసెస్ చాలా ఇంపార్టెంట్. ఇలా కర్రీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకోవాలన్నమాట. అలా ఆయిల్ కొంచెం హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు ఏదో ఉంటుంది కదా అది, ఇంకా బిర్యానీ ఆకు. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ ఇంకా పెద్ద ముక్కలు కోసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదా చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, అవి అయినా ఓకే. ఎందుకంటే ఆనియన్స్ ఇందులో ఫ్రై అయిన తర్వాత బిర్యానీలో తింటా ఉంటే సూపర్ ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ చికెన్ పులావ్కి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యి పింక్ కలర్ నుంచి గోల్డెన్ కలర్లోకి మారుతాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఇందులో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. ఇందులో ఉప్పు వేయండి, తర్వాత పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేయండి. మనం చికెన్ కర్రీలో కూడా స్పైసెస్ ఎక్కువగానే యాడ్ చేసాము, సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకోండి. అంటే మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. ఇలా స్పైసెస్ అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయినాక మనం ఏదైతే నాన్ పెట్టుకున్నామో చిట్టి ముత్యాల రైస్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన రైస్ని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ క్రిస్పీనెస్ సౌండ్ మనకి ఫ్రై చేస్తుంటే తెలిసిపోతుంది అనమాట. సో అంతవరకు ఆయిల్లోనే ఈ రైస్ని ఫ్రై చేయాలి. ఈ రైస్ని ఎంత ఫ్రై చేస్తే ఆయిల్లో మనకు అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ. మరీ హైలో పెట్టేయకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కర్రీని ఇందులో కలిపేయాలన్నమాట. కొద్దిసేపు అలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దాన్ని ఆయిల్లో మళ్ళీ కర్రీతో పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ చిట్టి ముత్యాల రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 1/2 కిలో చికెన్కి 1.5 గ్లాస్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు చెప్పే టిప్పే, మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే మీ స్పైసెస్ కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది. లాస్ట్లో అంతా వేసిన తర్వాత సాల్ట్ సరిపడా వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత దీన్ని 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. కావాలంటే మీరు మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని వెంటనే మూత తీసుకొని సర్వ్ చేసుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ దాన్ని ఉంచాలి. ఎందుకంటే అక్కడక్కడ ఎక్కడన్నా రైస్ సరిగా కుక్ అవ్వకపోయి ఉంటే ఆ ఆవిరికి రైస్ కుక్ అవుతుంది అన్నమాట. నిజం చెప్తున్నాను, అనుకున్న దానికన్నా ఈ పులావ్ చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.